శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 480వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. కృష్ణ, సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, వేరువేరుగా వాటి అర్థాలు తెలుసుకోవాలనుంది అన్న ప్రశ్న వేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకి సమాధానంగా 2 నుంచి 6వ శ్లోకాల్లో చెప్పబోతున్నారు. 2వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః అంటున్నారు స్వామి. అర్జున విను, సూక్ష్మదర్శనులైనటువంటి వేదవేత్తలైనటువంటి విద్వాంసులు కామ్యకర్మలను పూర్తిగా వదలడాన్ని సన్యాసం అంటారు. ఉద్యోగం కోసం సత్యనారాయణ వ్రతము, సంతానం కోసం సుబ్రహ్మణ్య పూజ, ఐశ్వర్యం కోసం చండీ పారాయణం, స్వర్గాల కోసం జ్యోతిష్ హోమమా, ఇలాంటి కర్మలన్నింటి ఏమంటారంటే కామ్యకర్మలు అంటారు. ఎందుకంటే దీని వెనక ఒక డిజైర్, మోటో అనే ఒక కోరిక ఉంటుందన్నమాట. ఏదో ఒక కోరికని ఆశించి చేస్తూ ఉండేటువంటి కర్మలని కామ్యకర్మలు అని అంటారన్నమాట. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో స్వామి ఈ శ్లోకంలో సన్యాసం అంటే అందరూ ఏమంటారు, త్యాగం అంటే ఏమంటారు అని చెప్పి తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని చివరిగా చెప్తారన్నమాట. ఆ నేపథ్యంలోనే జరుగుతోంది ఈ యొక్క ప్రసంగం అన్నమాట. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కామ్యకర్మలు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సన్యాసం అంటే ఏ ఆశ్రమానికి చెందినటువంటి ఆ ఆశ్రమపు నిత్య నైమిత్తిక కర్మలను చేసుకుంటూ పైన చెప్పబడినటువంటి కామ్యకర్మలను వదలడం అనేది సన్యాసం అంటారు కొంతమంది. ఫస్ట్ ఒపీనియన్ ఏంటి, స్వామి ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి ఒపీనియను, ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళు ఆ ఆశ్రమ కర్మలు. ఆశ్రమం అంటే ఏంది? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇవి చతురాశ్రమాలు అంటాం వీటిని. ఈ చతురాశ్రమాల్లో ప్రతి ఆశ్రమానికి కొన్ని విధులు ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాడికి కొన్ని విధులు ఉంటాయి. వాడు ఉదయాన్నే లేవడము, గురు పూజ చేయడము, చదువుకోవడము, వాడు కొన్ని ఆహార వ్యవహారాలు అన్నీ కూడాను. బ్రహ్మచర్యానికి ఒక రకమైనటువంటి ధర్మాలు ఉంటాయి. అది గృహస్థైన వానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. వానప్రస్థికి ఒక ప్రత్యేకమైన ధర్మాలు ఉంటాయి. సన్యాసికి ధర్మాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ ఆశ్రమానికి చెందినటువంటి వాడు ఆ ఆశ్రమంలో నిత్య నైమిత్తిక కర్మలు. నిత్య కర్మలు అంటే డైలీ యాక్టివిటీస్ నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే అకేషనల్గా వస్తాయి, పండుగలు, పబ్బాలు, పితృ కార్యాలు, ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అంటాం అనమాట. నిత్య కర్మలు రోజు జరిగే కర్మలు. నైమిత్తిక కర్మలు ఏ ఆశ్రమానికి విధించుంటారో ఆ కర్మలు చేసుకుంటూ, ఇందా మనం చెప్పుకున్నామే కామ్యకర్మలు, ఏదో ఒక డిజైరస్గా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలడమే సన్యాసము అంటారు కొందరు. ఇది స్వామి చెప్పిన ఫస్ట్ది అనమాట. ఈ కామ్యకర్మలు అంటే కామ్యకర్మలను వదలడం, తమ ఆశ్రమానికి తగినటువంటి కర్మలు చేస్తూ, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఆ కామ్యకర్మల్ని వదలడం. ఏమిటి కామ్యకర్మలు అంటే? ఇహలోకంలో నాకు సుఖం కావాలి, ఆ పరలోకంలో స్వర్గం కావాలి. అర్థమైందా? ఇహలోకంలో సుఖం కొరకు, పరలోకంలో స్వర్గం కొరకు చేసేటువంటి కర్మలన్నిటినీ కామ్యకర్మలు అంటారు. ఆ ఒక కోరికను వెనక పెట్టుకుని చేసేటువంటి కర్మలు అన్నమాట ఇవి. సరే, ఇది ఒక వెర్షన్. ఏది ఇప్పుడు చెప్పుకున్నది. రెండవ వెర్షన్ ఏంటి? దైవ కార్యాలను చేస్తూ ఫలాన్ని ఈశ్వరార్పణ చేస్తూ కర్మఫల త్యాగాన్ని చేయడం సన్యాసం అంటారు. కొంతమంది మామూలు దైవ కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చిన ఫలాన్ని, ఏం సత్కర్మలు కానీ ఏ సత్కర్మలు చేసినా సరే ఆ ఫలాన్ని పరమేశ్వరార్పణ బుద్ధితో సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమనో అమ్మవారి చరణాంధ్రవార్పణం అని భగవంతునికి ఫల త్యాగాన్ని చేయడం చూశారు. ఇది సన్యాసం అని మరికొందరు చెప్తారయ్యా. అయితే మామూలుగా మనము విచారించే పని అయితే, ఇది నాది, ఇది నా ధర్మం అని ఎటువంటి ఫలాన్ని కోరకుండా, ఇది నేను చేయాల్సిందే, ఇది నా ధర్మం ఇది అని భావించి ఎటువంటి ఫలాన్ని కోరకుండా చేసే కర్మ ఏదైతే ఉందో చూశారో ఆ కర్మ పైన చెప్పిన రెండిటి కంటే కూడాను అది ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది.
అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. అయితే ఇటువంటి కర్మలు ఎట్లాంటివి, ఇది నా ధర్మం అని భావించి ఎటువంటి ఫలాన్ని కోరకుండా చేసేటువంటి కర్మలు ఎవరు చేస్తారయ్యా అంటే జీవన్ముక్తులు మాత్రమే చేస్తారు. సరే, ఇంతవరకు ఈ విషయాన్ని పక్కన పెడితే, ఏది ఏమైనా సరే మన అంతఃకరణ లోపల ఉన్నటువంటి అంతఃకరణం శుద్ధి అయ్యే వరకు ఈశ్వరార్పణ బుద్ధితో సమస్త కర్మలను చేయాలి అన్నది మాత్రం నిర్వివాదాంశము. అంతఃకరణం శుద్ధయ్యే వరకు, క్షేత్రం శుద్ధయ్యే వరకు ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు చేస్తూ ఉండాలి, సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి అన్నది మాత్రం ఎవరు కూడా దీని కాంట్రడిక్షన్ అనేది ఉండదన్నమాట. అంతఃకరణ శుద్ధి అయ్యే వరకు ఎవరెవరు ఏ ఆశ్రమాల్లో ఉన్నారో ఆయా సాధనలను అనుష్ఠానాలను చక్కగా ఆచరించాలి అన్నది కూడా నిర్వివాదాంశమే. హృదయం ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో, హృదయం పరిశుద్ధం అయిన తరువాత ఇక ఆ కర్మల్ని విడవచ్చు, సత్కర్మల్ని వదిలేసి చిత్తశుద్ధి అయిపోయాక ఆ కర్మలనే కాదు, కర్మలకు తగిన సంకల్పాలని కూడా కొన్నాళ్ళకి అవి కూడా ఎర్రగడ్డ మీద పొక్కుల్లాగా ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా సరే, ఇంకా విచార నిపుణులైనటువంటి దార్శనికులు మరికొందరు చెప్పేది ఏంటంటే సమస్త కర్మ ఫలత్యాగమే త్యాగం అనేటువంటి మాటకి అర్థము. అంటే ఇక్కడ మనం సన్యాసాన్ని గురించి చెప్పారు కదా, ఇప్పుడు సన్యాసాన్ని గురించి రెండు రకాల వెర్షన్స్ చెప్పారు, ఇప్పుడు త్యాగాన్ని గురించి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు వీళ్ళు? సమస్త కర్మ ఫలాలను త్యాగం చేయడమే త్యాగం అంటే అర్థమయ్యా. అయితే ప్రపంచంలో దోషరహితమైనటువంటి కర్మ ఏ ఒక్కటి ఉండదట. ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుందట. కర్మణా భజ్యతే జంతువు. దోషం అంటే ఏంది? అది సత్కర్మ అయినా దుష్కర్మ అయినా ఏదైనా సరే, సత్కర్మలో దోషం ఏమిటి అని మీరు అడగొచ్చు. దోషం ఏంటంటే బంధిస్తుంది అనమాట. అది కూడా కర్మణా భజ్యతే జంతువు. జంతువు అంటే జీవులను బంధిస్తాయి కర్మలు. ఏ కర్మలోనైనా ఈ దోషం ఉంటుంది. దుష్కర్మ పాపంతో బంధిస్తే సత్కర్మ పుణ్యంతో బంధిస్తుంది. దుష్కర్మ ఇనుప సంఖ్యలు అయితే సత్కర్మ బంగారు సంఖ్యలు అవుతుంది. బంగారు సంఖ్యలైనా బంధించడానికి, ఇనుప సంఖ్యలైనా బంధమే. బంగారు సంఖ్యలతో బంధించాడంటే అదేం గొప్పగా ఉండదు, నీకు స్వేచ్ఛ లేదన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ రకమైనటువంటి ఇక్కడ వీళ్ళు చెప్పేటేంటి ఏమంటారు, వీళ్ళు కర్మఫల త్యాగం చేయాలి, కర్మఫల త్యాగం చేయాలని చెప్తున్నారన్నమాట. అర్థమవుతుందా? ఏమైనా కాబట్టి వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, కర్మలను అన్నింటికీ స్వరూపత కర్మలను అన్నింటినీ కూడాను పూర్తిగా వదలవలసిందే అని సాంఖ్యులైన వారు మునులు కొంతమంది చెప్తారన్నమాట. అన్ని కర్మలు అనడంలో, అన్ని కర్మలు అన్నప్పుడు ఏమొస్తుంది? విహిత కర్మలు కూడా, అంటే చేయవలసిన కర్మలు కూడా. విహిత కర్మలు ఏది? నిషిద్ధ ఇవన్నీ ఉన్నాయి, నియత, నైమిత్తిక అన్ని కర్మలు వచ్చేస్తాయి కదా. విహిత కర్మలు, చేయవలసిన కర్మలు కూడా వచ్చేస్తాయి అన్ని కర్మలు వదలాలంటే. అయితే విహిత కర్మల్ని కానీ వదిలినట్లయితే ఒక దోషం వస్తుంది, దాని ప్రత్యవాయ దోషం అంటారు. అదిగాక దేహధారైనటువంటి వాడికి సంపూర్ణంగా కర్మత్యాగం అనేది అసలు సమాధానం కాదు. దేహాన్ని ధరించినప్పుడు కర్మ కోసం పుట్టినటువంటి దేహం అన్నమాట ఇది. అర్థమైందా? మన ప్రారంధంలో ఏ వాసనలు కర్మఫలాలైతే ఉన్నాయో వాటి ప్రకారము ఆ కర్మలను జరిపి ఆ ప్రారంధాన్ని భోజ్యమానం అని ఆ ప్రారంధాన్ని జీర్ణించుకోవడమే మానవ జన్మ యొక్క అసలైనటువంటి లక్ష్యం అన్నమాట. కాబట్టి దేహదారైన వాడికి సంపూర్ణంగా కర్మఫల త్యాగం అనేది, కర్మఫల కాదు, కర్మ త్యాగం అనేది సమాధానమే కాదనమాట. స్వామి అంటాడు కదా, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి కర్మకృత్ అంటాడు ఆ స్వామి. గతంలో ఆయన చెప్పున్నాడు మనకి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని యజ్ఞ దాన తపస్సులను ఆచరించి తీరవలసిందే అని కర్మపరాయణులకు మీమాంసకులు చెప్తారు. ఒక్కొక్కరు చెప్పే విషయాన్ని చెప్తున్నారు స్వామి. ఇవి స్వామి మాటలు కాదు, మీమాంసకులు ఇలాగంటారు. ఏంటంటే యజ్ఞదాన తపస్సులు మాత్రం ఆచరించాల్సిందే అని మీమాంసకులు అంటారు అన్నమాట. మామూలుగా సన్యాసం అనేది ఒక శాస్త్రీయ నామం. ప్రపంచంలో అందరూ సన్యసించలేరు. అయితే ఏ రకమైన జీవితం గడపాలి?
త్యాగంపై ఆధారపడి జీవితాన్ని గడపాలా లేక సన్యసించి జీవితాన్ని గడపాలా? ఇది అర్జునుని క్వశ్చనే మన క్వశ్చన్ కూడా. పూర్వమైతే ఈ సాంప్రదాయాలు అదేవిధంగా ఇంకా రకరకాల పూజా విధానాలు అవి ఇవి సాంప్రదాయాలు ఇవన్నీ చాలా ఉండేవి అన్నమాట. మరి ఇవన్నీ పాటించాలంటే కొంచెం కష్టంగా ఉండేది జనాలకి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ నిత్య నైమిత్తిక కర్మలన్నింటిని వదిలేసి అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ సంప్రదాయాలను ఆచారాలని ఒక కొత్త మార్గం వైపు మళ్ళించేశారనమాట. ప్రపంచంలో ఏదైనా పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏం పొందాలన్నా. అయితే ఆ కష్టమంతా లేకుండా ఏదో ఒక యజ్ఞం చేసేసి స్వర్గాన్ని తెచ్చేసుకుందాం ఇలాంటి భావాలు జనబాహుళ్యంలోకి బాగా పెరిగిపోయినాయి. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నాయనా మీరు వీళ్ళిద్దరికి సన్యాసించబడలేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉంటూ ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ ఇతరులను గనక సేవ చేసినట్లయితే మీరు కూడా సన్యాసిలాగానే మోక్షాన్ని పొందగలరు అయ్యా అని చివరిని చెప్పబోతున్నాడు. ఇప్పుడే నేను దీన్ని రివీల్ చేసేసాను. రేపటి ఎపిసోడ్లో స్వామి ఏమంటారో చూద్దాం. అంతవరకు సెలవు. ఓం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.